హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎకనామీ సెక్షన్ నుంచి 2019 గ్రూప్ 2 పేపర్ డిస్కషన్లో మనం ఫస్ట్ పార్ట్ అయితే కవర్ చేసుకున్నామండి ఎకనామీ సెక్షన్ నుంచి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది చూద్దామండి. సో 125th క్వశ్చన్ అండి. బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ 2017 and 18 అడుగుతున్నారండి. సో మనకి 2017 and 18కి సంబంధించి ఆ ఇయర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అనేది ఏది అని అడుగుతున్నారు. సో 125కి ఆప్షన్ అండి మనకి ఆప్షన్ 3 కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్గా నిలిచిందండి 2017 and 18కి గాను. సో 125కి ఆప్షన్ ఆన్సర్ 3 కృష్ణా డిస్ట్రిక్ట్. సో 126 అండి. According to the white paper released by the state government, how many assurances in the main sections of the Andhra Pradesh Reorganization Act 2014 were fully implemented? మనకి పునర్విభజన చట్టంలో మనకి కొన్ని సెట్ ఆఫ్ వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్లో రిలీజ్ చేశారు. లైక్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి లైక్ పునర్విభజన చట్టంలో మనకి కల్పిస్తారు అని చెప్పేసి. సో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎన్ని అష్యూరెన్సెస్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు అంటే అసలు ఏమీ చేయలేదండి. ఆప్షన్ 2 జీరో అయితే ఆప్షన్ 2 అండి, 0. సో 126కి ఆప్షన్ 2 0. సో 127 చూద్దామండి. Andhra Pradesh ranks first in how many centrally sponsored and central schemes in 2018-19 up to November 2018? సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో తప్పైతే ఉండడం అయితే ఉందండి. సో దీనికి ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తే, నాకు కరెక్ట్గా ఐడియా లేదండి సో దీనికి. సో మీకు కానీ కరెక్ట్గా తెలిస్తే ఆ పర్టికులర్ సోర్స్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 128th క్వశ్చన్ చూద్దాం. Which among the following is the poorest state in India as per Global Multidimensional Poverty Index 2018? 2018 ప్రకారం మల్టీడైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ ప్రకారం పూరెస్ట్ స్టేట్, ఇండియాలో ఉన్నటువంటి పూరెస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో 128కి ఆప్షన్ 3 అండి, బీహార్. 128కి ఆప్షన్ 3 బీహార్. సో 129 క్వశ్చన్ చూద్దామండి. According to Global Multidimensional Poverty Index 2018, how many millions of people moved out of poverty in India between 2005-6 ఆ సంవత్సరానికి అండ్ 2015-16 ఇయర్కి కంపేర్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ అవుట్ ఆఫ్ లిస్ట్ ప్రకారం ఎంతమంది మూడ్ అవుట్ ఆఫ్ ప్రావర్టీ అని అడుగుతున్నారు. సో 129కి మనకి ఆప్షన్ 1 అండి, 271 మిలియన్ పీపుల్ అంతమంది మిలియన్ పీపుల్ మనకి ప్రావర్టీ నుంచి బయట అయితే మూడ్ అవుట్ ఆఫ్ ప్రావర్టీ అనమాట, బయటకు వచ్చేసారు సో ప్రావర్టీ నుంచి. సో అకార్డింగ్ టు ద మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్. సో 130th క్వశ్చన్. In which year Mahatma Gandhi National Rural Employment Guarantee Act MNREGA was enacted? ఏ ఇయర్లో మనకి ఈ MNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది స్టార్ట్ చేశారు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మనకి ఆప్షన్ 2 అండి, 2005 నుంచి మనకైతే ఈ MNREGA యాక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో 130కి ఆన్సర్ 2 2005. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Among the Millennium Development Goals, which target set for 2015 was achieved by India? In 2015కి గాను మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి, 2015కి సెట్ చేసినటువంటి గోల్స్లో ఏది మన ఇండియా అనేది అచీవ్ చేసింది అని అడుగుతున్నారు. సో మనకి 2015కి గాను ఏ గోల్ని అచీవ్ చేసింది అంటే మనకి ఆప్షన్ 1 అండి. సో ఎరాడికేటింగ్ ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ అండ్ హంగర్. సో ఈ గోల్ అయితే మనం 2015 సెట్ చేసిన గోల్స్లో మన ఇండియా అయితే ఈ పర్టికులర్ ఎరాడికేటింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ అంటే మనకి తీవ్రమైన పేదరికం, ఆకలిని నిర్మూలించింది. సో ఈ పర్టికులర్ గోల్ని అయితే 2015 సెట్ చేసిన గోల్స్లో మనకి ఈ గోల్ని అయితే అచీవ్ చేయడం అయితే జరిగిందండి ఇండియా. సో 131కి ఆన్సర్ 1 ఎరాడికేటింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Out of 8 Millennium Development Goals, how many goals are directly related to health? మనకి ఈ 8 Millennium Development Goalsలో ఎన్ని హెల్త్కి డైరెక్ట్గా లింక్ అయి ఉన్నాయి అని అడుగుతున్నారు. సో 132కి ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3 గోల్స్ అనేవి మనకి హెల్త్కి రిలేటెడ్గా ఉన్నాయి. సో 132కి ఆన్సర్ 3 గోల్స్ related to health.
మనకి ఆరోగ్యానికి సంబంధించి 3 గోల్స్ అయితే డైరెక్ట్ గా రిలేట్ అయి ఉన్నాయి. సో 133rd క్వశ్చన్ అండి. The Sustainable Development Goals India Index 2018 is based on how many main goals? ఎన్ని మెయిన్ గోల్స్ మీద బేస్ చేసుకొని 2018 ఇండెక్స్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎన్ని గోల్స్ మెయిన్ గోల్స్ మీద బేస్ చేసుకొని ఉంది అంటే ఎన్ని ప్రధాన లక్ష్యాలు అంటే మనకి 17 అండి ఆన్సర్. సో 133కి ఆన్సర్ 117. సో 134 చూద్దాం. Which 2 states are the front runners in the achievement of sustainable development goals in 2018? 2018 కి గాను ఏ రెండు ఇండియాలో ఉండేటటువంటి ఏ 2 స్టేట్స్ ఫ్రంట్ రన్నర్స్ అంటే లైక్ ప్రధాన స్థానంలో అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాయి, అగ్రగామిగా నిలిచాయి అంటే మనకి డెవలప్మెంట్ గోల్స్ లో మనకి ఆప్షన్ 1 అండి. కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్ అనేవి టాప్ రన్నర్స్ గా ఫ్రంట్ రన్నర్స్ గా నిలిచాయి. సో 134కి ఆప్షన్ 1 కేరళ అండ్ హిమాచల్ ప్రదేశ్. సో 135 చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ అట్రాక్టెడ్ హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI డ్యూరింగ్ ద లాస్ట్ డెకేడ్? సో మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేసిన సెక్టార్స్ లో హైయెస్ట్ ఏది ఉంది అంటే హైయెస్ట్ ఏ సెక్టార్ అనేది హైయెస్ట్ ఫారిన్ ట్రేడ్ ని అట్రాక్ట్ చేసింది అంటే మనకి ఆప్షన్ 1 అండి. టెలికాం సెక్టార్ అనేది మనకి హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ డెకేడ్ 10 years తీసుకుంటే మనకి టెలికాం సెక్టార్ అనేది మనకి ఎక్కువ అయితే చేయడం జరిగింది. హైయెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే టెలికాం సెక్టార్ అయితే చేయడం జరిగింది. సో 135కి ఆప్షన్ 1 టెలికాం సెక్టార్. సో 136 అండి. ఎకనామిక్ రిఫార్మ్స్ టువర్డ్స్ లిబరైజేషన్ were introduced in the year. మనకి సంస్కరణలు అంటారు కదండి, ఆర్థిక సంస్కరణలు అంటారు. సో అవి ఎప్పుడు లిబరలైజ్ అయ్యాయి అంటే మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి, ఏ ఇయర్ లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి అంటే మనం ఈజీగా ఇది అందరికీ తెలుస్తుందండి. మోస్ట్లీ చాలా మందికి ఆన్సర్ వచ్చి 1 అండి. 1991 అనేది ఆప్షన్ దీనికి. సో మనకి 1991 నుంచి అసలు కొత్త స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. ఎకనామిక్ ఆర్థిక పరంగా రిఫార్మ్స్ అనేవి 1991 లో స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. సో 136కి ఆప్షన్ 1 1991. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. లైసెన్స్, పర్మిట్, కోటారాజ్ వర్ అబాలిష్డ్ ఇన్ విచ్ ఇయర్? మనకి లైసెన్స్, పర్మిట్ అండ్ కోటారాజ్ అనేవి ఎప్పుడు అబాలిష్ చేశారు, ఏ ఇయర్ లో అబాలిష్ చేశారు అంటే దీనికి కూడా సేమ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 1991. మనకి రాజీవ్ గాంధీ గారు మనకి ఈ పర్టికులర్ ఇదైతే లైసెన్స్, పర్మిట్ అండ్ కోటారాజ్ అనేది అయితే అబాలిష్ చేయడం అయితే జరిగిందండి. ఈ ఇయర్ లో 1991 లోనే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ ఇది రద్దు అయితే కూడా ఈ లైసెన్స్, పర్మిట్లు అనేవి ఇండస్ట్రీస్ కి ఇవి రద్దు అయితే కూడా చేయడం జరిగింది. సో 137కి మనకి ఆప్షన్ 1 1991. 138 చూద్దామండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ ఎప్పటి నుంచి వచ్చాయి? లైక్ మనకి దివాలా తీయడం ఇట్లాంటివనేసి ఎప్పటి నుంచి వచ్చాయి? బ్యాంక్రప్టీ కోడ్ అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి అమల్లోకి అంటే మనకి 138కి ఆప్షన్ 1 అండి. 2016 నుంచి అయితే ఇవి రావడం జరిగింది. సో ఇన్సాల్వెన్సీ అంటే దివాలా, బ్యాంక్రప్టీ కోడ్ అన్న స్మృతి అంటారు కదా. సో అవి దివాలా స్మృతి అనేవి ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే మనకి 2016 నుంచి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ ఇయర్ వాస్ స్వామినాథన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ అగ్రికల్చర్? అగ్రికల్చర్ కి రిలేటెడ్ గా మనకి స్వామినాథన్ కమిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎప్పుడు నియమించబడింది అంటే మనకి 139కి ఆప్షన్ 1 అండి. 2004 లో మనకి స్వామినాథన్ కమిటీ అయితే అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకురావడానికి మనకి చాలా లాస్ అయితే జరిగింది మనకి అప్పుడు అంతకు ముందు వరకు. సో మనం అగ్రికల్చర్ లో చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఒక కమిషన్ అయితే నియమించడం జరిగింది మనకి. సో ఆ కమిషన్ ఎప్పుడు అంటే మనకి 2004 లో స్వామినాథన్ కమిషన్ అయితే మనకి నియమించారు. సో 139 ఆప్షన్ 1 2004. 140 అండి. ముద్రా స్కీమ్ ఇస్ ఎయిమ్డ్ ఎట్ ఫినాన్సింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్? మనకి ముద్రా స్కీమ్ అనేది లైక్ ఫైనాన్సింగ్ స్కీమ్ అండి. అది ఏ పర్టికులర్ సెక్టార్స్ కి ఇది ముద్రా స్కీమ్ అనేది ఫైనాన్స్ చేస్తుంది అంటే మన ఇది మెయిన్ గా దేనికంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి ఇది మెయిన్ రిలేటెడ్ అండి ఇది. సో మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఏంటంటే మనకి ఫైనాన్సింగ్ అంటే రుణాలు ఇవ్వడం. సో ఈ ముద్రా స్కీమ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ముద్రా స్కీమ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో 140కి ఆప్షన్ 3 మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సో 141 అండి. వెన్ వాజ్ ద కాంపిటీషన్ యాక్ట్
ఎనాక్టెడ్ ఎప్పుడు తీసుకొని వచ్చారు అంటే మనకి కాంపిటీషన్ యాక్ట్ అనేది పోటీ చట్టం అంటారు. సో దీన్ని ఎప్పటి నుంచి తీసుకొచ్చారంటే 141 ఆప్షన్ 2 అండి. సో 2002 నుంచి మనకి ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. సో 2002 నుంచి మనకి కాంపిటీషన్ లైక్ పోటీ చట్టాన్ని అయితే తీసుకొచ్చారండి. 141 కి ఆప్షన్ 2 2002. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డ్యూరింగ్ విచ్ పీరియడ్ ఇండియా ఎక్స్పీరియన్స్డ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్? మనకి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటే జనాభా విస్ఫోటనం అండి. అది ఎప్పుడు ఏ ఇయర్లో ఇండియాలో ఏ ఇయర్లో జరిగింది అని అడుగుతున్నారు. సో మనకి 142కి ఆప్షన్ వచ్చి 1 అవుతుందండి. సో మనకి 1951 నుంచి 81 ఆ పర్టికులర్ ఇయర్స్లో మనకి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అయితే జరిగింది. సో ఆ పర్టికులర్ ఇయర్ని మనం ఇండియాలో పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసింది మన ఇండియా అనేది. సో 142కి ఆప్షన్ 1 అండి. 1951 to 81 మధ్య కాలంలో ఈ పాపులేషన్ జనాభా విస్ఫోటనం అనేది ఎదుర్కొంది ఇండియా. సో 143 అండి. Which of the following states has highest proportion of Hindus in its population as per the 2011 census? మనం 2011 సెన్సస్ బేస్ చేసుకొని హిందూస్ ఏ స్టేట్లో ఇండియాలో ఏ స్టేట్లో హైయెస్ట్ ఎక్కువ ఉన్నారు పర్సంటేజ్ అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ 143కి ఆప్షన్ 4 అండి. హిమాచల్ ప్రదేశ్ అండి ఆన్సర్ దీనికి. సో హిమాచల్ ప్రదేశ్లో హిందూ పాపులేషన్ అనేది 2011 సెన్సస్ బేస్ చేసుకుంటే మనకి హైయెస్ట్ హిందూ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండే స్టేట్ వచ్చి మనకి హిమాచల్ ప్రదేశ్. 143 ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. 144 అండి. Demographic dividend refers to an increase in the population in the age group of demographic dividend అంటే ఏ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి పాపులేషన్ ని ఇంక్రీజ్ ని బట్టి మనం దాన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటామంటే మనకి ఆప్షన్ 2 అండి. 15 నుంచి 59 ఇయర్స్ లోపు ఉండే జనాభా పెరుగుదలని మనం డెమోగ్రాఫిక్ డివిడెంట్ అని పిలుస్తారు. సో 144కి ఆప్షన్ 2 అండి. 15 to 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అనమాట. సో 145 అండి. చైల్డ్ మోర్టాలిటీ ఇంప్లైస్ చిల్డ్రన్ డయింగ్ బిఫోర్ దేర్. ఏ బర్త్డే లోపు చనిపోతే దాన్ని చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని అంటారు అంటే మనకి ఆప్షన్ 4 అండి. 5th బర్త్డే లోపు పిల్లలు చనిపోయే రేట్ని ఏమంటారంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు. సో మనకి 5th బర్త్డే లోపు ఎంతమంది పిల్లలు చనిపోయారని చెప్పి కన్సిడర్ చేసుకుంటారు ఈ క్యాలిక్యులేషన్ లో. మనకి చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఈస్ ఇంప్లైస్ టు చిల్డ్రన్ డయింగ్ బిఫోర్ the age group of age before 5 years of age అనమాట. సో 145కి ఆప్షన్ 4 అండి. 5th బర్త్డే. సో 146 అండి. What proportion of the area is covered by forest in India as of 2017? 2017 లెక్కల ప్రకారం 2017 కన్సిడర్ చేసుకుంటే ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ఏరియా అనేది ఫారెస్ట్ గా కవర్ అయ్యింది ఇండియాలో అడుగుతున్నారు. సో మనకి 146కి ఆప్షన్ 1 అండి. 24.39% అనేది మనకి ఫారెస్ట్ ల్యాండ్ లాగా ఉందన్నమాట మన ఇండియాలో. 2017 డేటా తీసుకుంటే మనకి ఇండియాలో ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ లాగా ఉంది అంటే మనకి 24.39%. 100% తీసుకుంటే మనకి 29.39% అనేది ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాగా మనకి ఉంటుంది. సో 146కి ఆప్షన్ 1 అండి. 29.39%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డిమానిటైజేషన్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఇయర్? మనకి మానిటైజేషన్ అంటే నోట్లు రద్దు చేశారు కదండి. సో ఆ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే ఆ ఇయర్ మనకి 147కి ఆప్షన్ 3 అండి. 2016లో మనకి నోట్లు రద్దు అయితే జరగడం జరిగింది ఫస్ట్ టైం. మనకి 2016లో అది ఫస్ట్ టైం మనకి. సో 2016లో నోట్లు రద్దు అయితే చేయడం జరిగింది. డిమానిటైజేషన్ అంటారు దాన్ని, నోట్ల రద్దు అని అంటారు. సో 147కి ఆప్షన్ 3 2016. సో 148 అండి. The statutory liquidity ratio according to the recent RBI review. మనకి ఆర్బీఐ ఇచ్చే ఎస్ఎల్ఆర్ రేషియో ఉంటుంది కదండి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు దాన్ని. సో మనకి ఆర్బీఐ రివ్యూ ప్రకారం 2019కి గాను ఎంత ఉంది అంటే 148కి ఆప్షన్ 4 అండి. 19.25%. 148కి ఆప్షన్ 4 19.25%గా ఆర్బీఐ అనేది 2019కి గాను ఎస్ఎల్ఆర్ రేషియోని రివ్యూ బట్టి అంతైతే చెప్పడం జరిగింది. 19.25 ఆప్షన్ 4 19.25. సో 149 అండి. రెపో రేట్ ఈస్ ద రేట్ అట్ విచ్. రెపో రేట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ అనేది కొంచెం కమర్షియల్ బ్యాంక్స్ కి కొంచెం మనీ అయితే లెండ్ చేయడం జరుగుతుంది, రుణాలు అనేది ఇస్తుంది అనమాట.
సో దాన్ని ఏమంటారంటే మనకి రెపో రేట్ ఎంత రేట్కి ఇస్తుందో ఆ పర్టికులర్ రేట్ని ఏమంటారంటే మనం రెపో రేట్ అంటాం. సో ఆప్షన్ 1 అండి. సో ఆర్బీఐ ఒక కమర్షియల్ బ్యాంక్స్ కి ఇంత పర్సంటేజ్ అని వడ్డీ రేట్తో మనకి బ్యాంక్స్ కి రుణాలు అనేది ఇస్తుంది. సో దాన్ని ఆ వడ్డీ రేట్ని ఏమంటామంటే మనం రెపో రేట్ అని అంటాం. సో 149 ఆప్షన్ 1 అండి. ఆర్బీఐ lends money to the commercial banks. So 150th and last question of our group 2 paper చూద్దామండి. ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ట్యాక్స్ అని అడుగుతున్నారు. సో మనకి ఏది ట్యాక్స్ కాదు ఈ కింది వాటిలో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. మ్యాట్, జిఎస్టి, విఏటి అండ్ ఎస్ఏటి. సో మనకి ఇవి 3 ఎంఏటి, జిఎస్టి అండ్ విఏటి అనేవి ఈ 3 ట్యాక్సెస్ ఏనండి. ఈ 3 ట్యాక్సెస్ కిందే వస్తాయి. సో ఆప్షన్ వచ్చి మనకి 4 అండి. ఎస్ఏటి అనేది మనకి ట్యాక్స్ కాదు. సో 150కి ఆన్సర్ 4 అండి. ఎస్ఏటి అనేది ఇస్ నాట్ ఏ ట్యాక్స్. ఎంఏటి ఇస్ ఏ ట్యాక్స్, జిఎస్టి ఇస్ ఏ ట్యాక్స్, విఏటి ఇస్ ఏ ట్యాక్స్. సో మనకి 150కి ఆన్సర్ 4 ఎస్ఏటి. సో ఫైనల్ గా మనం గ్రూప్ 2 2019 ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని 150 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ మరిన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తో మీ ముందు కోసం. థ్యాంక్ యూ.